ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనకి వెంకల్ మున్సిపాలిటీ పరిధిలో అమ్మకు అక్షరమాల అదేవిధంగా ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రాం కింద శిక్షణ కార్యక్రమానికి చేసినటువంటి మెప్మా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీదటువంటి మెప్మా సిబ్బంది, అదేవిధంగా ఈ కార్యక్రమానికి శిక్షణ కార్యక్రమం చేసినటువంటి సోదరి మిమ్మల్ని అందరికీ కూడా నమస్కారం. సో మనకి చదువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేను చిన్నగా 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడు చూస్తున్నా వయోజన విద్య అని అక్షర ఉజ్వల పేరుతోటి, అక్షర జ్యోతి పేరుతోటి రకరకాలైనటువంటి స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి 30-35 సంవత్సరాల నుంచి. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ యుగంలో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద వయోజన విద్య అని అమ్మకు అక్షరమాల పేరుతోటి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. సో దేశంలో ఇప్పటికీ కూడా 2023 వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 80% మాత్రమే అక్షరాస్యత. దానిలో అక్షరాస్యత ఏంటంటే ఆయన పేరు ఆయన సంతకం చేసుకొని చదవగలిగి మామూలుగా చిన్న చిన్న లెక్కలు కానీ ఏమైనా ఉంటే చేసుకోవడం, రైల్వే స్టేషన్కి వెళ్ళినా బస్ స్టాండ్కి వెళ్ళినా ఆయన ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉమెన్ కానీ మెన్ కానీ వాళ్ళ రోజువారీ వ్యవహారాలు నడుపుకోవడానికి కావాల్సినటువంటి మినిమం అక్షరాస్యత కావాలి. సో ఆ అక్షరాస్యత మన రాష్ట్రంలో దాదాపు 75-80% వరకు ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో కొంత బెటర్ ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఒక 60-65 సంవత్సరాల వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు చదువుకొని ఏం చేయాలి, ఉద్యోగం చేయాలని అడుగుతారు. సో మనకి ముఖ్యంగా దేశంలో చాలా శక్తివంతంగా పనిచేసేటువంటి మహిళా సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. సో కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అర్బన్లో కానీ రూరల్లో కానీ ఉన్నటువంటి మీ యొక్క సహకారంతో ఖచ్చితంగా 2030 వరకు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని దాదాపు 1000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్షరాస్యత చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంఘాల్లో మెంబర్ లేకుండా ఉండేటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువ. ఉన్న అర్బన్లో కానీ రూరల్లో కానీ దాదాపు ప్రతి ఫ్యామిలీ కూడా ఒక 5%-10% ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఫ్యామిలీ కూడా కవర్ అవుతుంది. కాబట్టి మీరు అనేకమైనటువంటి రంగాల్లో సంఘాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నారు. సో ఈ అక్షరమాల కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సక్సెస్ చేసి మెట్టుపల్లి పట్టణాన్ని 100% అక్షరాస్యత చేసే విధంగా 2030 కాకుండా వచ్చే 1 year 2 yearsలోనే 100% అక్షరాస్యత సాధించినటువంటి టౌన్గా. ఎందుకంటే మన మున్సిపాలిటీకి గతంలో కూడా కేంద్ర స్థాయిలో కూడా అనేక అవార్డ్స్ వచ్చాయి. ఈ అక్షరాస్యతలో కూడా మీరందరూ కూడా కృషి చేసి మెట్టుపల్లిని 100% అక్షరాస్యత తీర్చిదిద్దాలని కోరుకుంటూ, కొంచెం ఎలక్షన్కి సంబంధించిన బిజీ ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చిన్న చిరు సన్మానం మన టీఎంసీలు పల్లవి, అలాగే టీఎల్ఎఫ్ ప్రతినిధులు. థ్యాంక్ యూ సార్. మా విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ మార్గదర్శనం ఎక్కువ మరి